ఎన్నికల్లో గెలుపు ఓటములు సర్వసాధారణమని, గెలుపు ఓటములను క్రీడాస్ఫూర్తిలాగా తీసుకోండని కితాబు చేశారు నెల్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, రూరల్ డీఎస్పీ వీరాంజనేయరెడ్డి. నెల్లూరులోని డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు భారీ బందోబస్తు చర్యలు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల కౌంటింగ్ రోజున గెలిచిన అభ్యర్థులు ర్యాలీలు, బాణసంచా కాల్చడం, సభలు, సమావేశాలు ఏర్పాటు చేయడం లాంటివి నిషేధించామన్నారు. జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ప్రజలు చట్టాలకు లోబడి మసులుకోవాలన్నారు. కౌంటింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపోవటం అనేది సర్వసాధారణం. మనం ఏ విధంగా అయితే మన క్రికెట్ ఆడతామో, స్పోర్ట్స్ ఆడతామో, గెలిచే వరకు మనం పోరాడతాం, ఆ రెఫరీతో గొడవలు పెట్టుకుంటాం, గెలవాలి అని చెప్పి తాపత్రయంతో చాలా చేస్తాం. కానీ గెలిచిన తర్వాత అందరూ కూడా మళ్ళీ స్ఫూర్తిదాయకంగా అందరూ కూడా షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా పాలిటిక్స్లో కూడా రావాలి అలాంటి వాతావరణం. కాబట్టి కార్యకర్తలందరూ కూడా తెలుసుకోవాలి, ఆ పార్టీలో పనిచేసినటువంటి కష్టపడి పనిచేశారు. ఒక పార్టీ గెలుపు కోసం, ఒక నాయకుడి కోసం గెలుపు కోసం చేశారు. ఆ గెలుపు ఓటమి సర్వసాధారణం. కాబట్టి తీర్పు సంక్షేమంగా డీజేలు పెట్టి బజార్లో ట్రాఫిక్ జామ్ చేయడం కానీ నిషేధం. అదేవిధంగా ఈ బెట్టింగ్ అనేది కూడా నిషేధించడం జరిగింది. ప్రజా తీర్పు మీద కూడా మరి బెట్టింగ్లు పెట్టడం అనేది చాలా దుర్మార్గం. వీటిని చాలా సీరియస్ తీసుకున్న మన పోలీస్ శాఖ, మన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారి ఆదేశాల మేరకు, అలాగే మన నెల్లూరు ఎస్పీ పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది. దీని ప్రకారం నగరంలో కానీ, రూరల్ ప్రాంతంలో కానీ ఎటువంటి సభలు, సమావేశాలు, ఊరేగింపులు జరపరాదు, నిషేధం. వీటికి ఎటువంటి అనుమతులు లేకుండా ఎవరైనా అటువంటి ఊరేగింపులు జరిపితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. అంతేకాకుండా ఈ పాటికే రౌడీ షీటర్స్ అందరినీ కూడా మేము బైండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ట్రబుల్ మేకర్స్ని కూడా గుర్తించి వారిని కూడా తగు విధంగా మేము బైండ్ అవుట్ చేసాం. వీరంతా కూడా ఆ రోజు ఎటువంటి గొడవలకి పాల్పడకుండా ప్రశాంతంగా ఉండాలి. ఆ విధంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.